ఒక భార్యాభర్త మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా రాని, ఎన్ని ఇష్యూస్ అన్నా జరగని, వాళ్ళు కలిసి ఉండని, విడిపోని, భర్త ప్రేమ దొరకలేని ఆడది బ్రతుకుతుంది అంటే జీవశ్రవంలాగే బ్రతుకుతుంది. తను బ్రతుకుతుంది కూడా తన కోసం కాదు, తన పిల్లల కోసం మాత్రమే. మనం మనసులో బాధపడుతున్నాం అనుకో, మనం చెప్పకుండానే మన మొహం చూసి పోల్చేవాడే తండ్రి. మనం ఏదైనా కావాలని అడిగామనుకోండి, తన జోబిలో రూపాయి ఉన్నా లేకపోయినా ఎలా ఒకలా అడ్జస్ట్ చేసి మనకు కావాల్సింది తెచ్చిస్తారు కదా నాన్న. అటువంటి తండ్రి ప్రేమ అందరికీ దొరకదు. తండ్రి తన పిల్లలతో ప్రేమగా ఉన్నా లేకపోయినా ప్రతి ఆడపిల్లకి తన తండ్రే ఫస్ట్ హీరో. మనం ఏదైనా దారిలో సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు స్టార్టింగ్లో మనకి అవమానాలు ఎదురవుతాయి, ఆటంకాలు ఎదురవుతాయి. దాన్ని కూడా దాటుకొని కొంచెం ముందుకెళ్ళామనుకో, ఇంతే కదా, దీనికన్నా ముందుకెళ్ళి చూపించమనండి అని ఛాలెంజెస్ చేస్తారు. అది కూడా దాటి నెవర్ గివ్ అప్ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దానిలో ఇంకొంచెం ముందుకెళ్ళామనుకో, మనం సక్సెస్ స్టేజ్లో ఉండేటప్పుడు ఎవరైతే ముందు మనల్ని అవమానించారో వాళ్ళే మొదట వచ్చి వీడు అనుకున్నది సాధించాడ్రా, వీడు మనోడ్రా అని చెప్పుకుంటారు. ఈ ప్రాసెస్లోనే మన వాళ్ళెవరో, మన అని అనుకున్న వాళ్ళెవరో మనం తెలుసుకోవాలి. చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేదనుకో. అయ్యో అనవసరంగా అలా అనేసానే, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, అయ్యో అనుకోకుండా తప్పు చేశాను, ఇప్పుడు వాళ్ళ గురించి ఏమనుకుంటారో, ఇలా నలుగురు ఏమనుకుంటారని ఆలోచించే కన్నా మన గురించి మనం ఆలోచించడం చాలా మంచిది. ఎందుకంటే ఈ జీవితం మనది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా భరించాల్సింది మనం. మనకి కష్టం వస్తే నలుగురు చూసి హేళన చేస్తారే కానీ సాయం చెయ్యరు. అందుకనే మన బాధని ఎవరితో చెప్పుకోకపోవడమే మంచిది. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. మనం ఎవరితోనైనా మంచిగా ఉండాలని ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళు మనల్ని అవాయిడ్ చేశారనుకోండి, మనం బాధపడకూడదు. వీడితో మనకి పని ఏంట్రా అన్న వాళ్ళ దగ్గర నుండే వీడుంటేనే మనకు పని అవుతుందిరా అన్న రేంజ్కి మనం రావాలి. అప్పుడు మన విలువేంటో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా. అనగనగంట ఒక ఊర్లో ఒక రాత్రి పెద్ద వర్షం, గాలి తుఫాన్ లాంటిది. ఆ తుఫాన్లో ఒక పక్షి ఇరుక్కుంది. పాపం తన ప్రాణాలను ఎలా కాపాడుకోవాలా అని ఆ తుఫాన్లో కొట్టుకుంటూ వెళ్ళి ఒక పెద్ద చెట్టు మీద వాలి ఆ రోజు రాత్రంతా తన ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతికింది. తెల్లవారేసరికి ఆ పక్షి ఏమన్నదో తెలుసా? చెట్టు చెట్టు, ఇంత పెద్ద తుఫాన్లో అన్ని చెట్లు కొట్టుకెళ్ళిపోయాయి, నేను నీ చెట్టు మీద ఉండడం వల్లనే నీ ప్రాణాలు కాపాడగలిగాను అన్నదంట. దీన్ని బట్టి మనకు అర్థమైందేంటి? ఎదుటి వాళ్ళు వాళ్ళ అవసరం కోసం మన దగ్గరికి వచ్చినా మన అవసరం తీర్చామన్నట్టే మాట్లాడతారు. దీన్నే సెల్ఫ్ డబ్బా అంటారు కదా. ప్లీజ్ మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.